గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం దుమారం రేపుతుంది. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఎప్పుడైనా అరెస్టు కావచ్చంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. గురువారం నాడు దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. శుక్రవారం నాడు శాసనసభను కూడా ఈ వ్యవహారం కుదిపేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ను మధ్యాహ్నం తర్వాత విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆయనకు తాత్కాలిక ఊరటనిస్తూ నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక ఊరట అంటే డిసెంబర్ 30 వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దంటూ ఆదేశించింది. అదే సమయంలో కేటీఆర్ కోరినట్లు ఎఫ్ఐఆర్ క్వాష్కు అనుమతిని నిరాకరిస్తూ ఏసీబీ ఈ విషయంలో విచారణతో ముందుకు సాగవచ్చని తెలిపింది. తదుపరి విచారణ నాటికి ప్రభుత్వము క్వాష్ పిటిషన్కి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో కేటీఆర్కు తాత్కాలిక ఊరట లభించినట్లయిందని చెప్పొచ్చు. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం నాడు హైకోర్టులో హోరాహోరీగా వాదనలు సాగాయి. అసలు అవినీతి జరగనప్పుడు ఏసీబీ కేటీఆర్పై అవినీతి నిరోధక చట్టం కింద ఎలా కేసు దాఖలు చేస్తున్నట్టు ఆయన తరపు లాయర్లు వాదించారు. అయితే ప్రభుత్వం మాత్రం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు విదేశీ మార్గం ద్వారా చెల్లింపులు చేశారని, అదే సమయంలో ఎన్నో ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల్లో వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఈ తాత్కాలిక ఊరటనిస్తూ ఆదేశాలు వెలువరించింది. శుక్రవారం నాడు శాసనసభలో ఈ వ్యవహారం దుమారం రేపగా సభా కార్యక్రమాలకు అడ్డుపడిన బీఆర్ఎస్ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంపై చర్చకు అనుమతించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందుకు సిద్ధంగా ఉందన్నారు. అసెంబ్లీలో అయినా అవసరమైతే బీఆర్ఎస్ ఆఫీసులో అయినా సరే దీనికి చర్చకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసును ఏసీబీ విచారిస్తున్నందున, హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఉన్నందున సభలో ఇంతకు మించిన వివరాలు వెల్లడించలేనని, దీని వెనక చాలా జరిగిందంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు దీనికి సంబంధించిన విషయాలన్నీ వెల్లడిస్తానన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్కు అరెస్టు నుంచి డిసెంబర్ 30 వరకు తాత్కాలిక ఊరట లభించినట్లుగానే చెప్పుకోవాలి. ఈ క్వాష్ పిటిషన్పై ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్, దీనికి సంబంధించి కోర్టుకు అందించే అదనపు వివరాల ఆధారంగానే తర్వాత నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా ఫార్ములా ఈ రేసింగ్ కేసుకు సంబంధించి అధికార విపక్షాల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం సాగుతోంది. ఈ రేస్తో తమ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచామని బీఆర్ఎస్ చెప్పుకుంటుంటే, కేటీఆర్ చెప్తున్నట్లు ఈ ఒప్పందం విలువ 55 కోట్లు కాదని, తాము అధికారంలోకి రావడంతో 600 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఆపగలిగామంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. ఏసీబీ విచారణలో ఎన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో రాబోయే రోజుల్లో కానీ తేలదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.